ఒక అడవిలో ఒక గర్భవతి ఆవు తన కూతురు ఆవుదూడితో ఉండేది. తాను గర్భవతి అయిన తర్వాత తన భర్త చనిపోవడంతో పుట్టిన బిడ్డని, కడుపులో పెరుగుతున్న బిడ్డని తాను జాగ్రత్తగా స్వయంగా చూసుకుంటూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒక పులి కన్ను ఆవుదూడ మీద పడింది. మాటు వేసి సరైన సమయం కోసం చూసి ఒకరోజు అదునుగా దాడి చేయడానికి ప్రయత్నించింది. అది గమనించిన గర్భవతి ఆవు పులికి ఎదురుగా వచ్చి మొదట పులితో పోరాడడానికి ప్రయత్నించింది. కానీ పులితో పోరాడలేకపోయింది. తరువాత పులిని పట్టుకుని తన కూతుర్ని చంపొద్దని, అవసరమైతే తన కడుపులో పెరుగుతున్న బిడ్డ పుట్టాక తానే స్వయంగా పులికి ఆహారమవుతానని ఎంతో వేడుకుంటుంది. ఆవు బ్రతిమాలేసరికి పులి కూడా జాలి తలిచి ఆవుదూడిని వదిలేస్తుంది. కానీ ఆవుకు మాత్రం తన కూతురు మీద భయం పెరుగుతుంది. ఎప్పుడు ఏ జంతువు వచ్చి దాడి చేస్తుందా అని తెలియదు కాబట్టి అలా ఆలోచిస్తూ తన కూతురు దగ్గరే ఉంటుంది. చాలా రోజులుగా నివాసంలోనే ఉండడంతో ఒకరోజు ఆవు చాలా ఆకలి మీద ఉండడంతో ఆహారం తీసుకురావడానికని అడవికి వెళ్ళింది. తన కూతుర్ని మాత్రం తన నివాసంలోనే ఉండమని పదే చెప్పి వెళ్ళింది. అలా ఆవు అడవిలోకి కొంత దూరం వెళ్ళగానే ఆవుదూడ నివాసం నుండి కొంచెం బయటకొచ్చి చుట్టూ చూడసాగింది. ఎటు చూసినా పచ్చని వాతావరణం కనిపించడంతో ఎంతో ముచ్చటేసింది ఆవుదూడకి. అలా కొంచెం ముందుకు నడుస్తూ అలా మధ్యలోకి అడవిలోకి వెళ్ళిపోయింది. ఇదిలా ఉండగా అక్కడ గర్భవతి ఆవు ఆహారం కోసం వెతుకుతూ ఉండగా ఒక డైనోసర్ ఒకటి ఆవును చూస్తుంది. ఆవును చూడగానే డైనోసర్ నోట్లో నీళ్లూరుతాయి. ఎలాగైనా చేసి ఆవును చంపి తినాలని అనుకుంటుంది. ఒక చెట్టు చాటుగా ఉండి ఆవును గమనిస్తూ ఉండగా ఆవుదూడు కూడా అటువైపుకే వస్తుంది. ఆనందంతో ఎగురుతూ దుముకుతూ వస్తున్న ఆవుదూడిని ఆవు చూస్తుంది. వెంటనే కోపంగా ఆవుదూడి దగ్గరికి వెళ్ళి, ఇక్కడికెందుకొచ్చావు? నిన్నింటి దగ్గరే ఉండమని చెప్పాను కదా, మొన్న పులితో జరిగిన సంఘటన అప్పుడే మర్చిపోయావా? నువ్వు బయటకు రావడం సురక్షితం కాదు అని కోపంగా తిడుతూ ఉంటుంది. చెట్టు చాటుగా ఆవును తినడానికి చూస్తున్న డైనోసర్ ఒక్క ఆవు అనుకుంటే తనతో పాటు ఆవుదూడు కూడా దొరికిందని సంబరపడిపోతుంది. డైనోసర్ చెట్టు చాటుగా ఉండడం దూరంగా ఉన్న ఒక పులి చూస్తుంది. తనకి భయపడి డైనోసర్ చెట్టు చాటున దాక్కుని ఉందని, డైనోసర్ మీద దాడి చేస్తే 2-3 వారాలకి సరిపోయే ఆహారం దొరుకుతుందని భావిస్తుంది పులి. పులి అదునైన సమయం కోసం ఎదురు చూస్తూ తన కాళ్ళని అటూ ఇటూ కదిలిస్తూ ఉంటే చెట్టు పక్కనే పుట్టలో ఉన్న పాము పిల్ల ఒకటి తల బయటకు పెట్టి చూస్తూ ఉంటే దానిని గమనించిన పులి కాళ్ళతో తొక్కేస్తుంది. దాంతో పిల్ల పాము తల్లి కోపంతో పులిని కాటేస్తుంది. డైనోసర్ మీద దాడి చేయడానికి ఎదురు చూస్తున్న పులి పాము కాటుని పట్టించుకోకుండా ఉండిపోతుంది. డైనోసర్ సరైన సమయం చూసి ఆవు మీద దాడి చేయడానికి చెట్టు పక్క నుండి బయటికి రాగానే డైనోసర్ చెట్టు పక్క నుండి బయటికి రావడం కోసం ఎదురు చూస్తున్న పులి ఒక్కసారిగా డైనోసర్పై దాడి చేస్తుంది. ఇద్దరి మధ్య కొంతసేపు పోట్లాట జరిగిన తర్వాత పులి డైనోసర్ని చంపేస్తుంది. తినడానికి చూస్తూ ఉండగా పక్కనే ఉన్న ఆవు మరియు దూడ కనిపిస్తాయి. కిందటిసారి ఏదో వదిలేశానులే కానీ ఇప్పుడు ఇక వదిలేదే లేదు అని ఆవు మీద దాడి చేయబోతూ ఉండగా పాము విషం అప్పటికే పాకడంతో పులి ఆవు ముందు పడిపోతుంది. అలా తమపై దాడి చేయాలనుకున్న 2 భారీ జంతువులు చనిపోవడంతో అసలేం జరిగిందో ఆవుకు అర్థమయ్యేలోపే అంతా జరిగిపోతుంది. ఇక చేసేదేమీ లేక దొరికిన ఆహారం చాలన్నట్టు దొరికిన దాన్ని పట్టుకుని తన కూతుర్ని తీసుకుని తన నివాసం దగ్గరికి వెళ్తుంది ఆవు. కొద్ది రోజులకి తాను ఇంకొక ఆవుదూడికి జన్మనిస్తుంది. తరువాత తన పెద్ద కూతురికి ఏ జంతువు వస్తే ఎలా తప్పించుకోవాలి, ఎంత వేగంగా పారిపోవాలి, అలాగే చిన్న కూతుర్ని ఎలా కాపాడుకోవాలి, ఆహారం ఎలా సంపాదించుకోవాలి అని నేర్పిస్తూ ఉంటుంది. అలా ఆవు తన పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది.